జై శ్రీరామ్. భగవద్బంధువులారా, ఈ కలియుగమున నవబ్రహ్మ అని రామచంద్ర ప్రభువుల వారితో అధికారం ఇవ్వబడిన ఆంజనేయ స్వామి వారు మనకు ఇప్పుడు నవబ్రహ్మ. ఎవరైతే దరిద్రము, దుఃఖము, ఇతర బాధలతో బాధింపబడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి వారు శరణ్యం. ఎందుకు అని అంటే, వివిధ కథల రూపంలో ఆంజనేయ స్వామి వారి చరిత్ర మనందరికీ తెలిసిందే. దేవతలందరూ కూడా కూడి సాక్షాత్తు శివస్వరూపమైన ఆంజనేయ స్వామి వారికి దేవతలు, మునులు అందరూ కూడా వారి వారి యొక్క రకరకాలైన వరాలను ఆంజనేయ స్వామి వారికి గుప్పించి ఉన్నారు. స్వతహాగా ఆంజనేయ స్వామి వారు మహాబలవంతుడు. అటువంటి వారికి ఇతర దేవతల శక్తులను కూడా ఇవ్వటం వల్ల వారు ఇంకా మహాబలవంతులైనారు. ఆంజనేయ స్వామి వారు పరాశర మహర్షి వారికి స్వయముగా తన యొక్క అర్చనా విధానాన్ని, అలాగే మంత్రాలను, అలాగే కొన్ని వ్రతాలను వారు పరాశర మహర్షికి స్వయంగా చెప్పటం వల్ల పరాశర మహర్షి వారు స్వామివారికి సంబంధించిన అర్చా విధానాలు కానీ, మంత్రాలను కానీ, వ్రతాలను కానీ గ్రంథస్థం చేశారు. దానినే పరాశర సంహిత అని అంటాం. ఆ పరాశర సంహిత ప్రకారం నానా విధాలైన కష్టాలని, ఇబ్బందులను అనుభవిస్తున్నారో, కర్మలను, గ్రహచార పీడ బాధలను అనుభవిస్తున్నారో వారందరికీ కూడా ఆంజనేయ స్వామి వారికి అర్చన, పూజ, పారాయణ లేదా భజన రూపాల్లో వారికి సేవ చేసినందువల్ల మాత్రమే వారు ఆ ఈతి బాధల నుండి బయటపడతారని బ్రహ్మదేవుడు వ్యాఖ్యానించారు. ఒక ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయటం వల్ల బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ఒకేసారి అర్చన లేదా పూజ చేసిన ఫలితం దక్కుతుంది. అలా ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసే విధానాల్లో కొన్ని ముఖ్యమైన రోజులు ఉంటాయి. ఆ ముఖ్యమైన రోజులు కాకుండా నిత్యము కూడా చేసుకోవచ్చు. ఎవరైతే నిత్యమో ఆంజనేయ స్వామి వారి చరణాలను పట్టుకుని ఉంటారో, వారి పాదాలను పట్టుకుని ఉంటారో వారికి ఎప్పుడూ కూడా ఎటువంటి విధమైన లోటు ఉండదు. అయితే ప్రత్యేకమైన రోజులు అవి చైత్రమాసంలో పుష్యమీ నక్షత్రము, అలాగే వైశాఖ మాసంలో ఆశ్లేష నక్షత్రం, అలాగే వైశాఖ మాసంలో శుద్ధ దశమి తిథి రోజు ఆంజనేయ స్వామి వారికి కూడా వ్రతం అనేది ఉన్నది. ఆ వ్రతం చేసుకోవచ్చు. అయితే ఆ వ్రతము 13 సంవత్సరములు నిరాఘాటంగా చేసుకోవాలి కూడా. ఎందుకు చేసుకోవాలి అంటే స్వామివారు ఒక చిన్న మర్మం చెప్పారు. ఏంటంటే,
ఏదైనా ఒక వ్యక్తి గండము అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే ఈ స్వామివారి వ్రతం చేసుకోవటం మొదలు పెడతారో, సంకల్పం చేసుకుంటారో, ఆ రోజు నుంచే వారు ఆరోగ్యకరమైన స్థితిలోకి వస్తారు. అలా ఆ వ్రతం చేసుకోవటం మొదలుపెట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాల పాటు వరకు ఆ వ్రతాన్ని భంగం కానియకుండా ఆంజనేయ స్వామి వారే ఆ యొక్క వ్యక్తికి ఆయుష్ని ధారపోస్తారు. 13 సంవత్సరాల పాటు నిరాఘాటంగా ఆ మనిషి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వ్రతం చేసుకుంటారు. వైశాఖ మాసంలో అమావాస్య తిథిని కూడా వ్రతం చేసుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో శుక్లపక్ష విధియ తిథి విశేషమైన అర్చన, అలాగే ఆషాఢ మాసంలో రోహిణీ నక్షత్రమున విశేష అర్చన, అలాగే శ్రావణ మాసంలో మంగళవారం, శనివారం, శుక్రవారం, పౌర్ణమి ఈ తిథులు ముఖ్యమైన తిథులు, అంటే ముఖ్యమైన వారాలు తిథులు కింద మాస దీక్షతో స్వామివారికి అర్చన చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు వ్రతం చేసుకోవచ్చు. అలాగే భాద్రపద మాసంలో హస్తా నక్షత్రం విశేషమైన రోజు, ఆశ్వయుజ మాసంలో మృగశిరా నక్షత్రము విశేషమైన రోజు, కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి, చిలుక ద్వాదశి అంటాము, ఆ రోజు కూడా విశేషమైన రోజు. ఆ రోజు కూడా ఆంజనేయ స్వామివారికి వ్రతం చేసుకోవచ్చు. మార్గశిర మాసము శుద్ధ త్రయోదశి, ఆ రోజు కూడా ఆంజనేయ స్వామివారికి వ్రతం చేసుకోవచ్చు. అలాగే పుష్యమాసంలో ఉత్తరా నక్షత్రమున విశేష అర్చనకు, మాఘమాసంలో ఆరుద్రా నక్షత్రమున విశేష అర్చన, పాల్గొన మాసంలో పునర్వసు నక్షత్రమున, అలాగే ఆదివారంతో కలిసి వచ్చిన హస్తా నక్షత్రాన, అలాగే వైద్యుతి యోగం ఉన్న సమయంలో అర్చన చేయటం, అలాగే ప్రతి శనివారం చేయటం, అలాగే ఆంజనేయ స్వామివారికి జన్మ నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రం రోజు విశేషమైన అర్చనలు చేసుకోవచ్చు. ఇలా స్వామివారికి సంబంధించిన అర్చనకు విశేషమైన రోజులు ఉన్నాయి. ఎవరైతే శ్రద్ధగా నమ్మకంతో ఆంజనేయ స్వామివారి చరణాలను పట్టుకుంటారో వారికి ఇహపరంగా ఎటువంటి లోటు ఉండదు, ఎటువంటి ఈతి బాధలు ఉండవు, ఎటువంటి గ్రహ బాధలు ఉండవు. కాబట్టి ఈ కలియుగంలో అంటే శక్తి దేవతలను ఉపాసన, లేదంటే అర్చన చేయటం, లేదంటే లక్ష్మీనారాయణులు, లేకపోతే గణపతి, సౌరదేవతలు, వీళ్ళు ఇలా ఎవరైతే ఉన్నారో ఇతర దేవతలు, వాళ్ళందరికీ చేసే అర్చన విధానంలోనూ అర్చనల్లోనూ మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంత శ్రద్ధ 100% ఆంజనేయ స్వామి వారికి చేస్తే చాలుట. ఆంజనేయ స్వామివారు అంత కరుణామయుడు. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి వారు రాముల వారికి ఎంత సహాయం అంటే భక్తితో, రాముల వారి మీద భక్తితోనూ సీతమ్మ వారి మీద భక్తితోనూ కూడా వారికి రావణాసురుడితోని యుద్ధం చేయటానికి ఆంజనేయ స్వామి వారు ఎంత సహాయం చేశారో, వారి యొక్క రాముల వారికి బంటుగా ఎలా ఉన్నారో మనం చూసి ఉన్నాం. అంటే మనం నిత్యము ఆంజనేయ స్వామి వారికి అర్చన చేస్తున్నామంటే రాముల వారికి అర్చన చేస్తున్నట్టే. రాముల వారికి అర్చన చేస్తున్నామంటే ఆంజనేయ స్వామి వారు వచ్చినట్టే మన దగ్గరికి. కాబట్టి నిత్యము ఆంజనేయ స్వామి వారికి అర్చన చేసి గ్రహ బాధలను, పీడలను తొలగించుకోవటానికి ఈ కలియుగంలో ఆంజనేయ స్వామి వారే మనకి శరణ్యం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.